తను బాధపడుతుంటుంది అనమాట, ఎట్లా ఎట్లా ఆపాలి అని. సో అప్పుడు ఆ అక్షిత మహాముని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే సరే నేను మాట్లాడతా అని అక్షిత మహాముని వెళ్ళి జనమేజయుడితో మాట్లాడి కన్విన్స్ చేస్తాడు. తర్వాత ఇప్పుడు మరి వీళ్ళందరూ చనిపోయినారు, ఆ బూడిద అదంతా ఉంటుంది కదా, వీళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే వీళ్ళందరూ కలిసి సూత మహాముని దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడంటే, పాతాళ లోకంలో భోగవతి అనే నది ఉంది, ఈమె భగీరథి సిస్టర్ అనమాట. సో తనని ఇక్కడికి తీసుకురావాలి, అండ్ ఆ తీసుకొచ్చే శక్తి ఏదైతే ఉందో ఓన్లీ గరుత్మంతుడు మాత్రమే తీసుకురాగలుగుతాడు అంటే సరే అని గరుత్మంతుడు రిక్వెస్ట్ చేస్తే గరుత్మంతుడు వెళ్తాడు, తీసుకొస్తాడు అనమాట. అలా తీసుకొచ్చినప్పుడు 7 స్ట్రీమ్స్గా ఈ నది పారుతుందనమాట. అదే ఇప్పుడు మనకున్న 7 పాయల నది. ఆ తర్వాత ఈ 7 పాయలు అనేది వెళ్ళి ముందరున్న గంగలో కలిసిపోతుంది. అందుకే దీనికి గరుడ గంగ అని కూడా పేరు వచ్చిందంట. నాకు తెలిసిన స్టోరీ ఇది, మీకు ఇంకేమైనా తెలుసుంటే షేర్ చేయండి. అండ్ మేము గుడి చూసిన తర్వాత మెదక్ చర్చ్ కూడా బాగుంటుందంట కదా. సో మాకు తెలీదు